ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అండ్ మీ అందరికీ కూడా నా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దిన మన వాక్యం ఏమని మాట్లాడుకున్నామో మనందరికీ తెలుసు. మరలా అక్కడి నుంచి నేను కంటిన్యూ చేస్తాను. ఏమని మనం మాట్లాడుకున్నామని అంటే గనక, వాక్యం చదువుకుంటూ వాక్యంలో కొన్ని వివరాలు తెలుసుకుంటూ వాక్యానికి సంబంధించిన వివరాన్ని మనం కొంచెం ఎక్కువగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ యొక్క కొంచెం కూడా తెలుసుకుంది. ఇప్పుడు అసలైన దానికి ఇదే మెయిన్ పాయింట్. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఏమని ఆ రోజు ఆ స్త్రీ అక్కడ పట్టబడినప్పుడు పట్టబడేదానికన్నా వీళ్ళు కావాలని వెతికి తెచ్చి ఆమె అక్కడ పెట్టారని చెప్పడం కరెక్ట్. ఎందుకంటే యేసు ప్రభువారు అప్పటికి 2 వాదాలు పెట్టుకున్నారు. చెప్పాను కదా, ఈ అధ్యాయం చదివాను. 7, 8, 9 అధ్యాయాలు యోహాను సువార్త. మీరు యోహాను సువార్త 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, 9వ అధ్యాయము చదివితే గనక 8 వరకు చాలు, అక్కడే వచ్చేస్తుంది సరైన వివరం అంతా కూడా. మీకు పరిపూర్ణత అనేది క్లారిటీగా అర్థమైపోద్ది. అంతే తప్ప అక్కడ ఏవో రాయిచున్నారు, పాపపు స్త్రీని పట్టుకొచ్చారు, ఏవో రాయిచున్నంటే కొంచెం పైన కింద కూడా మనం స్టడీ చేయాలి కదా బైబిల్. ఏం రాస్తున్నారు, ఎందుకు రాస్తున్నారు, అసలు ఆ రాయాల్సిన సందర్భం ఏమొచ్చింది, అక్కడ ఏం రాస్తున్నారంటే మీరు చూడలేదు, నేను చూడలేదు, నేను చూడలేనప్పుడు అసలు అక్కడ సందర్భం ఎందుకు వచ్చింది, ఏంటి అని నేరాలు ఘోరాలు చేస్తూ ఉంటారు చాలామంది. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పుకుంటారు. వాళ్ళు తిట్టారు, నేను కొట్టాను, వాళ్ళు కొట్టారు కాబట్టి నేను కొట్టాల్సి వచ్చింది, వాళ్ళు ఇంట్లో ఎవరు లేనప్పుడు వచ్చారు కాబట్టి మేము ఇలా చేయాల్సి వచ్చింది. ఉంటుంది, వాళ్ళకంటూ ఒక ప్రాబ్లం ఉండబట్టి దాని విషయంలో మంచో చెడో గొడవలు అవ్వడము, నిర్ణయం తీసుకోవడము, విడిపోవడము, కలిసి ఉండడము, ఏదో ఒకటి జరుగుతుంది. ఎవరికి సంబంధించిన కారణాలు వాళ్ళకు ఉంటూనే ఉంటాయి. అలాగా ఆ పాపపు స్త్రీకి సంబంధించిన కారణం వ్యభిచారం. యేసు ప్రభుని ఎప్పటికప్పుడు పరువు తీయడం, పట్టుకోవడం, ఆయన మరణానికి అప్పచెప్పడం శాస్త్రుల పని. నా టైం ఇంకా రాలేదు, నేను ఇక్కడ కార్యం చేసి నేను తప్పించుకొని వెళ్ళిపోవాలనుకోవడం యేసు ప్రభు పని. కొంతమంది పెట్టారు అక్కడ విరోధంగా ఆయన నేరం మోపడం ఆయన పని. దేవుని వాక్యం కావాలి మాకు, ఇవన్నీ ఎందుకని స్వచ్ఛంగా వచ్చిన ప్రజలు అక్కడ ఉన్నవారు కొంతమంది. ఇలాగా ఒక్కొక్క బ్యాచ్, ఒక్కొక్క టైపు, ఒక్కొక్క ఊహ, ఒక్కొక్క ఉద్దేశం, ఒక్కొక్క ఆలోచన తీరులో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. చాలా నీట్గా ఉన్నారు, చాలా చక్కగా డ్రెస్ చేసుకున్నారు, మైండ్లు మాత్రం చాలా చండాలంగా ఉన్నాయి అక్కడ. కానీ దేవుని వాక్యం వినడానికి వచ్చి మౌనంగా చూస్తున్నారు చూసావా. దేవుని విషయంలోనే ఏం చెప్తారని ఒక మాట అడిగి ఒక మాట తెలుసుకుంటున్నారు చూసారు. అది కరెక్టే. మనం వెళ్తుంది ఆ పని కాబట్టి మనం అదే చూసుకొని రావాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆమె మీద రాయి ఎత్తినప్పుడు మీలో మొదట పాపము లేనివాడు మొదట రాయేమని చెప్పాడు. అప్పటికే 2 గొడవలు అయ్యాయని కూడా చెప్పాను. ఇంకొక మాట నేను చదివాను. అప్పుడు అన్న అనే ఒక ప్రవక్తని, తర్వాత ఎవరతను సుమియోన్ అని ఒక ప్రవక్త ఉన్నారు. కాబట్టి యేసుప్రభు యొక్క కార్యక్రమాలు జరగట్టుగట్టు ఇలా ఆయన చెప్పిన మాటలో ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి అని నేను చెప్పాను. ఎందుకంటే చాలామంది ఎక్కువగా నా చిన్నతనం నుంచి మళ్ళీ చెప్తున్నాను, నేను సండే స్కూల్లో కూర్చుంది మొదలుకొని నేను సండే స్కూల్ ఎక్కువగా పిల్లలు చెప్తుండేదాన్ని. నాకు పిల్లలంటే ఇష్టము. ఒకప్పుడు చిన్నతనంలో మనం కూర్చున్నాం, తర్వాత నేను చెప్పాను, తర్వాత ఈ రకంగా దేవుని యొక్క సువార్తలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నేను యేసుప్రభువారి యొక్క విషయంలో ఒకే మాట వింటున్నాను. కరుణామయుడు, కరుణామయుడు, దయామయుడు, కరుణామయుడు, దయామయుడు, శాంతిమూర్తి, సమాధానమూర్తి. నిజమే, ఆయనకు ఆ పేర్లు ఉన్నాయి, కాదని నేను అనట్లేదు. ఏ క్షణాన్న జీవితాంతకాలం బాగా బతికి జీవితం లాస్ట్లో, వృద్ధాప్యం లాస్ట్లోనన్న ఒక తప్పు చేసావనుకో, అది దొంగతనమో, వ్యభిచారమో, నరహంతకతనమో, లేకపోతే ఏదో చేసావని అనుకో, అది 1 సార్లు 2 సార్లు చేశానుకో, ఇక నీ జీవితం మొత్తం అలా చివరిలో అంటగట్టేస్తారు. ఆడు అలాటోడు, వీళ్ళు ఎలాటోళ్ళు, ఇది ఇలాంటిది, ఆడు అలాంటి, ఇలాగా మళ్ళీ అసభ్యకరమైన మాటలతోటి. అలాగ మరి 1 టైము 2 టైము అంటే అనుకోవచ్చు. అత్తమాట కూడా అలా జరుగుతుంటే ఆ పేరు పెట్టిన అదొక అర్థం ఉంది.
ఏది చూస్తే దానికి వెంటనే పేరు పెట్టేయడమే. ఆలోచన ఆలోచన జ్ఞానం కోల్పోతామో, లేకపోతే మూర్ఖత్వమో, లేకపోతే అనాలని అనడమో, ఆ పాపిష్టి నోటితోటి పాపిష్టి మాటలు అందరిని అనడానికి ఇష్టపడి పాపిష్టి జనం కొంత ఉంటారు, ఒక బ్యాచ్. సొనుగుళ్ళు, గుసగుసలు, చెవుల్లో చెప్పుకోవడాలు, నవ్వుకోవడాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంట్లో ఉన్న, మందిరంలో ఉన్న క్రైస్తవ జీవితాన్ని వ్యక్తపరుస్తూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో తప్పమట్టు అనుకోవచ్చు, కానీ ఎక్కువగా మనం దేవుణ్ణి నమ్ముకున్నట్టుగా ఉండాలి. కానీ ఇక్కడ యేసుప్రభు వారి విషయంలోని సుమయోను అనే ప్రవక్త ఎత్తుకోగానే ప్రవచించేస్తున్నాడని చెప్పాను. అది చెప్పాను. అందులో ఒక మాట చెప్పాను, చదివాను. ఆ మాట గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. ఎవరికైనా గుర్తుందా? ఉంటే అది గుర్తుంటుంది. ఆ విషయం ఏంటంటే, మనం ఎదురు బదురు లేం కదా ప్రశ్నలు వేసుకోవడానికి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా ఒక మాట చెప్పాడు ఆయన, ఏంటంటే, ఈయన వివాదాస్పందముగా ఉండును, అనేకులకు, ఒక్కరికిద్దరికే కాదు, అనేకులకి వివాదాస్పందముగా ఉండును. ఇది మనకు కావాలి. వివాదాస్పందం అంటే ఏంటండి? వివాదం అంటే మన భాషలో, మన వాడిక భాషలో మాట్లాడుకుందాం. అప్పుడు భాషలో, అప్పుడు మాటలు, పౌరాణికాలు ఇవి సంబంధించిన గట్టు ఒక గౌరవ మర్యాదతో కూడుకున్న మాటలు ఉండేవారు. అప్పుడు వాళ్ళు అనకూడని పచ్చి బూతులు మాట్లాడినా అదొక బాగానే ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఒక మంచి మాట మాట్లాడినా కూడా చాలా చండాలంగా వినపడుతుంది. అంటే అంత వర్గర్గా మాట్లాడుతున్నారు అసలు. దాని విషయం మనం చూసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమన్నాడు? వివాదాస్పందం అంటే గొడవ. దాని అర్థం ఇతను గొడవ మనిషి. అంటే ఇతను ఎక్కడ అడుగు పెడితే అక్కడే, ఎక్కడుంటే అక్కడే గొడవ. విషయం ఏంటంటే, నిజానికి గొడవ యేసుప్రభువారు పెట్టట్లేదు అక్కడ. గొడవ పెట్టి మనుషులు ఆయన చుట్టూ బయలుదేరుతున్నారు. ఆయన ఎక్కడికి వెళ్తుంటే అక్కడ గొడవ కింద ఉంటుంది అని అంటే, ఆయన చేస్తున్న పనులు ఎలాగున్నాయి? సంఘానికి వ్యతిరేకంగా, సమాజానికి వ్యతిరేకంగా, పెద్దవారికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఎందుకున్నాయంటే, ఆయన మంచి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ మంచిని జీర్ణించుకోలేనోళ్ళు ఆ నీతిని మాటలో, ఆ నీతి మాటలు వాళ్ళకి అవినీతి మనుషులకి చెవుల్లో సీసాలు పోసినట్టుగా ఉంటున్నాయి. సీసం అంటే ఇంకా కాలిపోతుంది కదా చెవు. నువ్వు తప్పు చేస్తూ ఉన్నా, నీకు వంత పాడుతూ ఉంటే అప్పుడు నీ నోట్లో బెల్లం పెట్టినట్టు, ఒక పంచదార పోసినట్టు తీపిగా ఉంటాయి. ఎదటి వాళ్ళకి నచ్చకపోయినా, మీ క్రియలు, మీ పనులు ఎదటి వాళ్ళకి నచ్చకపోయినప్పటికీ కూడా ఎందుకని వంత పాడాలి? ఎందుకని ఒప్పుకోవాలి? ఎందుకని అట్లా మేము జీర్ణించుకోవాలి అని ఉంటుంది. అలాగా యేసుప్రభు వారు తప్పేమీ చేయలేదే. ఒక మంచి పని, ఓ 4 కుర్రోళ్ళని వేసుకొని చక్కగా ఓ 4 స్వస్థపరిచి, ఓ 4 తండ్రి చెప్పిన మాటలు, తండ్రి అడుగుజాడలో నడుతూ తన తండ్రి చెప్పిన మాటలు చెప్పుకొని ఏదో తన నీతి సువార్త తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవరిని చెడగొట్టలేదే, మంచిగా చేసుకుంటూ వెళ్ళాడుగా. ఎవరిని అవినీతి పనికి, క్రియలకి పురుకొల్పలేదే, మంచిగా చేసుకుంటూ వెళ్ళారు కదా. ఎవరిని చెడ్డ పనులు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారాలు ఇలాంటి కార్యక్రమాలు ఆయన డిక్షనరీలో లేవు కదా. మరి ఎందుకని ఆయన మరణం దాకా తీసుకెళ్లారు? ఒకసారి ఆలోచించామా? ఆయన సమాధానకర్త అని మీరు అనుకుంటున్నారా? సమాధానమే. కానీ ఆయన ఎప్పుడు ఎక్కడ అడుగు పెడితే అప్పుడు అక్కడ గొడవ, ఇప్పుడు ఎక్కడ అడుగు పెడితే అప్పుడు అక్కడ గొడవ. ఇప్పుడు ఇక్కడ ఎందుకు వెళ్ళారండి? ఏదో 4 దేవుని మాటలు చెప్తాము, విశ్రాంతి దినం కదా అని మందిరంలోకి వెళ్ళారు. కానీ అక్కడ ఏం చేశారు వీళ్ళు? గుంటలాగా పుంజుకొని 4 స్తంభాలకి నలుగురు ఏలబడుతూ వచ్చాడు. ఇప్పుడు పెట్టాలి పెంట, వచ్చాడు ఈరోజు ఎలాగ పోనేకూడదు, వచ్చాడు ఈరోజు ఏదో ఒక నేరం మోపాలి. మరి ఇప్పుడు ఆయన అక్కడ చచ్చిపోవాలా? తప్పించుకోవాలా? వస్తున్న జనాన్ని ఎదిరించాలా? కొట్టాలా? ఏం చెయ్యాలి? అలాంటి పనులు చేస్తే గొడవలోడని పేరు. వాళ్ళ కాపాడుకున్న గొడవలోడని పేరు. ఎందుకు గొడవలు పెడుతుంది మీరే, గుంటకాడ నక్కల్లా ప్రవర్తిస్తుంది మీరే, దాన్ని ఆరిపోతున్న దాని మీద యజ్ఞం పోస్తుంది మీరే. ఆయన పనేదో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు కదా. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఈయన్ని ఎప్పుడు చంపుదామా అని ఆఖరికి చావు దాకా కూడా తీసుకెళ్ళిపోయారు ఆయన్ని. ఆయన కూడా తప్పించుకుంటూ కూడా ఆయన యొక్క సేవా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ వచ్చారు. పిరికోడ్రా, పిరికిదిరా, తప్పించిపోతున్నారా, ఆ ప్రాణాలు ఇచ్చేయమంటారా మీకు? ఆయన పని పూర్తి అవ్వకుండా, ఆయన పని చాలా ఉంది, పూర్తి అవ్వాలి. అందుకే ఆయన టకటకమని డే అన్నట్టు తిరిగేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ.
కారులో వెళ్ళి చేయలేకపోతున్నాం, కారులు ఇచ్చిన, బండ్ల మీద వెళ్ళి చేయలేకపోతున్నాం, బైక్స్ ఇచ్చిన, 4 వీలర్ పనిచేయదు, 2 వీలర్ పనిచేయదు, ఆఖరికి ఫ్లైట్ మన ముందున్నా కూడా పనిచేయదు. మనం అంత బద్ధకస్తులు. ఈ రోజు నువ్వు ఇంప్రూవ్ అవ్వకపోవచ్చు, సెకండ్ ఇంప్రూవ్ అవ్వకపోవచ్చు, థర్డ్ అవ్వకపోవచ్చు, పోనీ ఒక 1 మంత్, పోనీ ఒక 1 ఇయర్. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టుగా మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు అనుకున్న గోల్ చేరుకుంటావు. అంటే టాటా బిర్లాలంతటి ఆంధ్ర రాష్ట్రానికి ధనికులు అయిపోవాలని కాదు. నీకున్న కుటుంబాన్ని జయిస్తే నువ్వు ప్రపంచాన్ని జయించినట్టే. నీ భార్య బిడ్డల విషయంలో, నీ భర్త విషయంలో, నీ పిల్లల విషయంలో, అటు ఇటుని అది చాలదా? ప్రపంచాన్ని జయించినట్టే. నీ కుటుంబాన్ని ఒక తీర్చిదిద్దితే, నీ ఫ్యామిలీలో నువ్వు కరెక్ట్గా ఉంటే, వాళ్ళు నీ విషయంలో నీ ఆ విషయంలో కరెక్ట్గా ఉంటే అది చాలు. భూమిని జయించినట్టే లెక్క. దేన్నన్నా జయించవచ్చు కానీ ఫ్యామిలీని జయించలేం బాబోయ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అన్నారు పెద్దవాళ్ళు, బైబిల్లో కూడా అదే మాట, ఎంట జయించి రచ్చ జయించు. నువ్వు ముందు ఇంట్లో గెలిచి చూపించరా, తర్వాత బయటకు వెళుతుంది. కానీ నువ్వు అనుకున్న కార్యం వెంటనంటే మొదలవుతుంది. నీ మంచైనా నీ చెడైనా అన్ని శోధల నుంచి కూడా నువ్వు అనుకున్న కార్యాన్ని బయటికి తీసుకురాగలిగాంటే నిన్ను మించిన గ్రేట్ పర్సన్ ఇంకొకరు లేరని అర్థం. నువ్వు అనుకున్నది ఏదో వచ్చేది ఓ ఇజ్జో ఇదో దేనికి సంబంధించి ఉంటే అది. అన్నీ పెద్ద పెద్దగానే అక్కర్లేదు. చిన్న జీవితాలు ఉంటాయి, చిన్న జీవితాలకు సంబంధించినవి కూడా ఉంటాయి. అలాగా యేసు ప్రభువారి యొక్క జీవితంలో కూడా ఇవన్నీ కూడా జరగడం మొదలుపెట్టాయి. ఒక మనిషి పరిపూర్ణతగా ఎప్పుడు వస్తాడని చెప్పాను. యేసు ప్రభువారు గొడవలుగా వివాదాస్పందంగా ఉండడానికి గల కారణం ఆయన చంపడానికి, ఆయన మంచి పనులు నచ్చకే, వేళ్ళకి ముళ్ళుగా ఉన్నాడనే, ఎక్కడ పడితే అక్కడ సువార్త చేసేస్తున్నాడని. ఇందులో తప్పు లేదు, ఏమీ లేదు, నేరం లేదు, ఘోరం లేదు. మంచి పనులే ఆయన ప్రాణం మీదకి వచ్చేసింది. నీతిగా ఉండడమే ఆయన ద్వేషం అయిపోయాడు. సమాధానంగా ఉండడమే ఆయన పరాయోడైపోయాడు. ఎవరిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకెళ్ళిపోవడమే నలుగురు చూపులకి, నలుగురు మైండ్లకి, నలుగురు ఊహలకి ఆయన ఒక వింతగా బయలుదేరిపోయాడు. ఎందుకో తెలుసా? ఆ వింత నీ దగ్గర లేదు, వాళ్ళ దగ్గరే ఉంది. ఆ స్పెషాలిటీ నీ దగ్గర లేదు, వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళు ఒక వండర్. యేసుప్రభువారు ఒక వండర్ కాబట్టే, అద్భుతానికి ఒక మహా అద్భుతం కాబట్టి ఆయన మీద పడింది ఆ ఫోకస్ అంతా. చీకట్లో నలుగురు బయలుదేరి వెళ్తున్నప్పుడు ఒకళ్ళ చేతిలో టార్చ్ ఉందనుకోండి, అతను ఆ టార్చ్ పట్టుకొని ముందు నడితే వెనకాతలు ఉన్నవారు అందరూ కూడా అలాగే నడుస్తారుగా, చీమన కథల చీమలేనట్టుగా. అదే కరెక్ట్. అలాగా యేసు ప్రభువారు ఆయన వెలుగు కలిగి ఉన్నారు కాబట్టి ఆయనతో నడిస్తే మనము కూడా వెలుగు పాత్రలై వెలుగులో నడిచినట్టే. ఒక్కసారి వాక్యాన్ని పూర్తి చేసి ఇంకా నేను ఈ యొక్క విషయాన్ని ఇక్కడితో క్లోజ్ చేస్తాను. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 23వ వచనం. మోషే ధర్మశాస్త్రమును మేరకుండినట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుషుని పరిపూర్ణత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి? చూసారా, నేను విశ్రాంతి దినమున ఒక మనుషుని పరిపూర్ణత స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి? మీరు తీసి చదవండి. నా బైబిల్ ఉంటే మీ బైబిల్ ఉన్నట్టే కదా, మీ బైబిల్ ఉన్నట్టే కదా, మీ బైబిల్ ఉంటే నా బైబిల్ ఉన్నట్టే కదా. ఇప్పుడు ఈ కింద నుంచి ఇలా జరుపుకుంటే అలాగా అది చదవండి. అదే లైన్లో వస్తుంది ఆ స్త్రీ గొడవ. అక్కడ జరుగుతుంది విశ్రాంతి దినపు గొడవ అక్కడ. మీరు దీని మీద పెట్టారేటి ఫోకస్ అంతా అని అనుకోవచ్చు. నేను తీసుకున్న సబ్జెక్టులో అది ఉంది, మరి ఏం చేయమంటారు? ఇక్కడ విశ్రాంతి దినమా, ఆ దినమా, ఈ దినమా కాదు. నేను ఆ స్త్రీ కోసం తీసుకున్నాను. ఆ స్త్రీ చరిత్రలో ఇన్ని భాగాలు ఉన్నాయి, ఆ అన్ని భాగాలు మీ ముందు పెడుతున్నాను అంతే. ప్రత్యేకంగా నేను ఏది తీసుకోలేదు. ఎవరిని విమర్శించాలని, ఎవరిని బాధ పెట్టాలని కాదు. కానీ నేను తీసుకున్న స్త్రీ అనే అంశంలో ఆమెకు సంబంధించిన వివరం ఎందుకు కొట్టారు, ఎందుకు అక్కడికి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు? అలాంటి వాళ్ళు గమ్మున బయటకు రారు కదా, వీళ్ళు తీసుకొచ్చారు. వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? ఈయన్ని వెళ్ళగొట్టడానికి తీసుకొచ్చారు. వీళ్ళు ఎందుకు వెళ్ళగొట్టాలి? ప్రజలందరూ ఆయన కోసం చూస్తున్నారు. మందిరంలోకి వెళ్ళాల్సిన వాళ్ళు దేవుని దగ్గర. ఇలాగా ఈ చరిత్ర అంతా వెనక్కి రావాల్సి వచ్చింది. నేను ఆ స్త్రీ కోసం మొదలుపెట్టిన మొదటి చరిత్రని నేను ఇలా వెనక్కి రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ దాకా చదవాల్సి వచ్చింది. చూసారా, విశ్రాంతి దినమని క్లియర్గా ఉందా లేదా?
ఖచ్చితంగా ఆయన నోటితోటి అంటున్నాడు, నేను నేను ఇది మనకు కావాల్సిన పాయింట్. సరే ఉండండి, మళ్ళీ చదివేస్తాను. మోషే ధర్మశాస్త్రము మేరకుండానట్లు ఒక మనుషుడు, మోషే కూడా ధర్మశాస్త్రం మేరలేదు వాళ్ళంతా పాత కాలపోలు, ఆ కాలపోలు. యేసుప్రభు ఆ కాలముడు కాదు కదా. ఆ మోషే పేరు ఇప్పుడు ఎందుకు తెచ్చాడు ఈయన ఇక్కడ? అంత అవసరం ఏముంది? అవన్నీ ఒకసారి మనం గుర్తు చేసుకుంటున్నామా అర్రా? అసలు ఆ పాయింట్లు ఏమన్నా అసలు జ్ఞాపకం చేసుకున్నావు? ఏం చదువుతున్నావు? ఎలా చదువుకుంటూ వెళ్ళిపోతున్నావు? ఎలా వింటున్నాం? అది మెయిన్ కాన్సెప్ట్. మోషే ధర్మశాస్త్రమును మేరకుండానట్లుగా ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా. ఇట్లుండగా అంటే ఇలా జరుగుతుండగా నేను విశ్రాంతి దినమున చూసారా, నేను కాదు బాబాయ్, ఆయన యేసయ్య, మన యేసయ్య. నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పరిపూర్ణత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి? నీకు బాధేటి? నేను స్వస్థపరిచాను, నేను లేపాను, నేను పరిపూర్ణతగా చేశాను. మీకంత బాధేటి? నా మీద కోపడుతున్నారేటి? నేను మిమ్మల్ని మీ జోలికి వచ్చానా? క్లియర్గా చెప్తున్నాడు చూసారా. నేను విశ్రాంతి. ఆ పేరు ఎందుకు ఎత్తారా? ముందు అనాలి మనం. ఎవరిని అనాలి? యేసయ్యని అనాలి. ఆ తరంలో నేను లేను, ఉంటే అడుగుదాం. ఆ తరంలో ఉంటే ఈ తరంలో ఉండపోదును, ఇప్పుడు చచ్చిపోదును కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు తన నోటితోటి తానే నేను విశ్రాంతి దినమున ఒక మనిషిని పరిపూర్ణతగా చేసినందుకు మీరెందుకు కోపడుతున్నారు? నేను ఏం తప్పు చేశాను? నేను ఏం నేరం చేశాను? నేను ఏ ఘోరం చేశాను? మీకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ముగించేస్తున్నాను కాబట్టి. మనం బైబిల్ చదివేటప్పుడు, మరి ముఖ్యంగా వినేటప్పుడు నేనే చెప్పానా, ఇంకొకరే చెప్పారా, ఎక్కడ విన్నాం, ఏం చేసాం? ఇప్పుడు ఛానల్స్లో వాక్యాలు బాగా వస్తున్నాయి. ఇంత ఈజీగా ఛానల్ ఓపెన్ చేసి వినేదానికి కాళ్ళు నడకన మహాభక్తులు అడవులు, కొండలు, గుట్టలు ఎక్కి వేల సంఘాలు సిద్ధపరిచి ఈరోజు క్రైస్తవ్యాన్ని ఎంత ముందుకు తీసుకొచ్చిన ఆ మహానుభావులకి ధన్యవాదాలు అనుకోండి. ధన్యవాదాలే, అనుకోవడాలు కొనుక్కోవడాలు కాదు, ధన్యవాదాలే వాళ్ళందరికీ. చాలా ఈజీ సువార్త వచ్చింది. చెప్పాను కదా, ఫ్లైట్ ఉన్నప్పుడు వెళ్ళి చేయలేకపోతున్నామని. అలాగా ఇక్కడ యేసుప్రభువారు తన నోటితోటి తాను నేను పరిపూర్ణత గలవానిగా మనం చెప్పాను. పరిపూర్ణత అంటే ఒక కాలుకి అనారోగ్యం వస్తే స్వస్థపరిచితే, ఒక చెయ్యికి అనారోగ్యం వస్తే స్వస్థపరిచితే, బాడీలో ఏదన్నా పాటుకు అనారోగ్యం వస్తే స్వస్థపరిచితే, అది నీ శరీరానికి సంబంధించిన స్వస్థత మాత్రమే, పరిపూర్ణత కాదు సుమా. పరిపూర్ణత అంటే ఈ శరీరమే వాళ్ళు ఉంటుందండి, రేపు పోతుంది, మట్లో పెట్టాక 3 రోజులకు మాయమైపోతుంది. మరి అక్కడి నుంచి పరిపూర్ణత అనేది ఆత్మకు సంబంధించి ఉంటుంది. అందుకే దేవుడు ఒకడు ఆత్మ మూలముగాను, ఒకడు నీటి మూలముగా కానీ ఉంటేనే కానీ పరిపూర్ణత గలవాడు కాడు. నీటి మూలముగా నువ్వు దేవుని సంస్కారం తీసుకోవడానికి ఒక రైట్స్, ఒక లైసెన్స్ లాంటిది. ఒక భర్త ఒక భార్య మెడలో తాళి కట్టినప్పుడు, లేకపోతే కొన్ని మ్యారేజ్లో కొన్ని అనుమతి రింగ్ పెట్టినప్పుడు, తాళి అనేది అనేక రకాలుగా ఉంటుంది. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క మోడల్ టైప్ ఉంటుంది. అలాగా ఈ యొక్క రీతిలో మనం చూసుకుంటూ ఉంటే కనుక పరిపూర్ణత అనేది మనసుకి సంబంధించి, ఆత్మకు సంబంధించి ఉంటుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆత్మను ఆర్పకుడి ఆత్మీయ గీతములతో స్తుతిగానములతో నన్ను ఇప్పుడు కూడా స్తుతిస్తూ ఉండండి. దేవుణ్ణి, నన్ను కాదు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. అందుకే దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు, ఒకడు ఆత్మ మూలముగాను, ఒకడు నీటి మూలముగా కానీ జన్మించితేనే కానీ. ఆ మాట కూడా యేసయ్య చెప్పాడు. నేను చెప్పాను, ఆ మాట కూడా యేసయ్య కదా చెప్తా. ఆత్మ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. శరీరం అలా పోతుంది, బాప్తిసం ఎలా పోతుంది, నీకు మిగిలిందేంటి? ఆత్మ మిగిలింది. అందుకే అన్నాడు, ఆత్మశుద్ధి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు నన్ను చూసేదరు, దేవుని చూసేదరు.
ఏంటి ప్రియమైన దేవుని బిడ్డలారా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆయన కోరుకుంటుంది ఆత్మఫలం. ఆత్మఫలములేమనగా గలతీ 5 చదివితే తెలుసు కదా. ఆత్మ కోసం ఎన్ని చెప్తున్నారు, అవి ఒక ఫలాలతోటి దేవుడు ఇచ్చేస్తున్నాడు. ఫలం తింటే ఎంత తీపిగా ఉంటుంది. అన్ని ఫలాలు తీపిగానే ఉండవలే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ క్లియర్గా ఏమని తెలుసా? విశ్రాంతి దినము. నేను అందుకే చెప్పాను, ఆ స్త్రీని అక్కడ రాయెత్తి కొట్టిన రోజు విశ్రాంతి దినము. కాబట్టి విశ్రాంతి దినమని మీలో పాపము చేయలేని వాడు మొదట రాయెత్తండి. మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాయెత్తుట కూడా విశ్రాంతి దినం పూట పాపమే, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆయన నోట్లోంచి వచ్చిన ప్రతి మాట ఆజ్ఞ కాదు. ఆయన ఒక శాసనం పలికాడు, ఒక ఆజ్ఞ పలికాడు, అది ఒకటి కాదు. ఆయన మాట శాసనం. ఏ శాసనం తెలుసా? శిలాశాసనం. ఆ శిలల మీద చెక్కిన అక్షరాలే ఆయన మాట అయ్యున్న శాసనాలు అయ్యున్నాయి. చెప్తాను అవి కూడా తర్వాత. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్త్రీని ఆ రోజు పట్టబడ్డ రోజు విశ్రాంతి దినము, ఆమెను కొట్టిన రోజు విశ్రాంతి దినము, యేసుప్రభువారు ఆమెను లేవనెత్తిన దినం విశ్రాంతి దినం. అందుకని నేను ఆవిడ పాపం నుంచి పరిపూర్ణతగా రక్షించానయ్యా, ఆవిడ పాపం నుంచి పరిపూర్ణతగా లేవనెత్తానయ్యా, ఆవిడ పాపం ఇంకెన్నడూ మరెన్నడూ నువ్వు చేయకుండా పరిపూర్ణత కలిగి నువ్వు బ్రతుకు తల్లి అని నేను ఒక పరిపూర్ణమైన మనిషిగా ఆవిడ తీర్చిదిద్దానయ్యా. ఇంకా ఆ పాపం జోలికి వెళ్ళక, ఆ పాపం ఎన్నడూ చేయకని ఆ పాపపు స్త్రీని పరిపూర్ణతగా మనస్సు శుద్ధిగా, ఆత్మశుద్ధిగా, శరీర శుద్ధిగా నేను శుద్ధీకరించాను. ఒక్కడ ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించితే కానీ దేవుని రాజ్యానికి వారసులు కాదు కదా. ఆమె ఇప్పుడు వెళ్ళి నీటి మూలంగా జన్మించకపోయినా నా ద్వారా ఆత్మ మూలముగా జన్మించింది. ఇది కదా, నేను ఆమెను పరిపూర్ణత గల స్త్రీగా చేశానని, స్వస్థపరిచానని మీకు కుళ్ళుగా ఉందా? మరి బాప్తిసం అంటే, సున్నతి అంటే స్త్రీ పురుషులకి బాప్తిసమే కదా. పురుషుడికి సున్నతి అంటే ఏంటంటే పురుషుడికి బాప్తిసం లాంటిది. ఆ రోజుల్లో అవి పురాతన కాలంలో నీటి బాప్తీసాలు యేసుప్రభు కాడి నుంచి మొదలయ్యాయి. ఏం చదువుతున్నామర్రా బైబిల్ మనం? నేనేం చెప్తా తినేడవే, ఎడపెడ బొర్రూపేసి. లెఫ్ట్ అంటే లెఫ్ట్ అని, రైట్ అంటే రైట్ అని తల తిప్పేసి. ఈ అమ్మాయి ఎందుకు చెప్తుంది, ఏం చెప్పింది, ఎలా చెప్పింది? అధ్యాయాలు ఇస్తున్నాను, వచనాలు ఇస్తున్నాను, ఒక్కసారి చదవాలి కదా. క్రైస్తవుడు అన్నప్పుడు ఒక్కసారైనా బైబిల్ మనం చదవాలి కదా. ఆరాధనకు వచ్చినప్పుడు ఎడపెడ దుమ్ము దులుపుకొని చదువుతున్న వాళ్ళకి మాటలు వర్తించు. ప్రార్థన చేస్తున్న వాళ్ళకి మాటలు వర్తించు. ఆకలి వేసిన వాడే భోజనం చేస్తాడు. నేను చెప్తున్న మాటలు ఎవరు లోటు కలుగున్నారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయి. పరిపూర్ణతగా అంటే బైబిల్ చదువుతున్న వాళ్ళకి అవసరమే లేదు. ఇవన్నీ వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు కదా అని నన్ను సింపుల్గా తీసేస్తారు. తెలియపోతే అవునా అని ఒక ఆశ్చర్యం. మీరు చదివితే ఇంతవరకు నేను చెప్పాల్సిన అవసరం ఉంది? చదివిన వాళ్ళకి కాదు సుమా, వేరేగా అనుకోవద్దు. అందరూ చదవరని అట్లే కుదరలేని వాళ్ళకి కుదుర్చుకొని కొంచెం అన్న బైబిల్గా లైన్గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చదివితే అర్థమవుతుంది. ఎడపెడ అరా కొర అన్నట్టుగా అక్కడ ఇప్పుడు ములుగం ఎప్పుడు తేలాం అన్నట్టయితే కుదరదు కాదు, సబ్జెక్ట్ అర్థం కాదు. ఇప్పుడు నేను 8వ అధ్యాయంలో చదివాను, కానీ ఈ మ్యాటర్ అంతా ఎక్కడుంది? 7వ అధ్యాయం ఉంది. ఈ 7వ అధ్యాయం అంతా నేను చదువుకుంటే 8వ అధ్యాయం దాకా వస్తే అక్కడ ఉంది. మళ్ళీ ఏమనుంది అక్కడ? యెరూషలేము కాడ నుంచి మళ్ళీ ఆమెని ఎక్కడ మొదలెట్టాను? యేసు ఒలీవల కొండ కాడ నుంచి నేను మొదలుపెట్టాను. తెల్లవారుజామున బయలుదేరాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె పట్టబడిన దినము విశ్రాంతి దినము, యేసయ్య ఆమెను స్వస్థపరిచిన దినము విశ్రాంతి దినము, ఆ రాయి ఎత్తుట కూడా విశ్రాంతి దినమైన పాపము అని అక్కడ రాస్తున్నాడు. అందుకనే పసిపిల్లలతో పోల్చబడ్డారు. యాక్చువల్గా పసిపిల్లలు ఏ పాపం చేయలేదు అక్కడ, కానీ రాయి ఎత్తారు కాబట్టి వాళ్ళు పాపాత్ములు లెక్కల్లోకి వస్తారు. కాబట్టి మీలో మొదటి పాపం చేయనివాడు. అందరూ ఎత్తేసారు. ఆవిడ చెప్పాడానికి ప్రిపేర్ చేసి ఉంచారు. అన్ని రాళ్ళు ఎక్కడ వచ్చేసారా? ఓ లారీడి తెచ్చేసేసారేమో అక్కడ వీళ్ళు శాస్త్రుల పరిసరలోనే. యెరూషలేము దేవాలయం అంటే రాళ్ళు కనీసం అక్కడ ఇప్పుడులాగా టైల్స్ ఆర్టెక్స్ అన్నీ లేకపోయినప్పటికీ కూడా పైన బాగుంటున్నాయి. ఆర్టెక్స్ కింద బాగా ఉంటున్నాయి. టైల్స్ చక్కగా ఉంటుంది. అలా కాలిస్తే అలా ఇరిపోవాలన్నమాట. ముక్కలు అయిపోయి షైనింగ్ పెట్టుకోలది పెడుతూనే ఉంటున్నారు ఆ మిషన్లు పెట్టుకొని. ఎందుకో నాకు తెలుస్తలేదు. వాటి మీద పడి కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు, ఆ షుగర్లు వచ్చి దాని మీద బాధపడి చచ్చిపోయిన వాళ్ళని చాలామందిని చూసాను తెలుసా.
మీకు అంత జారుడుగా ఉంటే కాస్త షాంపూ వేసుకోండి, మళ్ళీ లెగరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పాను షాంపూ కోసం కాదు. యేసు ప్రభువారు విశ్రాంతి దినమున ఈ కార్యాలన్నీ చేశారు. కాబట్టి నేను చెప్పింది తప్పు అన్నప్పుడు ఒక్కసారి మీరు అక్కడి నుంచి చదువుకోండి. క్లియర్గా బుక్ పేరు చెప్పాను, బుక్లో ఉన్న అధ్యాయం చెప్పాను, బుక్లో ఉన్న వచనము కూడా చెప్పాను. అన్నిటికి మించి ముందుగా చదివి వినిపించాను. లేకుండా అక్కడ అలా ఉండదు కదా. ఇప్పుడు నేను రాయాలి, నేను రాసుకొని చెప్పాలి. అప్పుడు మీ బైబిల్లో ఉండదు కదా. అప్పుడు ఖచ్చితంగా మీ చేతిలో నాకు చావే. నా చావు నాకు కనబడిపోతుంది మీ చేతిలో, ఎక్కడ లేకుండా నేను చెప్తే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి బైబిల్ చదవండి. 1 గంట అన్నా, పోనీ అరగంట అన్నా, నీకు ఎంత టైం వీలుంటే అంత టైము చదవడానికి ప్రయత్నం చేయండి. సెల్లలో, టీవీలు, టైం వేస్ట్. నేను చూస్తాను, చూడనట్లేదు. నేను ఎంతసేపు బైబిల్ చదువుతాను, ఎంతసేపు దేవుని యొక్క విషయంలో ఉంటాను, ఎంతసేపు ఉంటాను. కాసేపు నేను కూడా అలాగే ఏదన్నా కొంచెం మైండ్ చేంజ్ అని ఒక సాంగ్స్ వినడం అయ్యండో చేస్తూ ఉంటాను నేను. ఎందుకంటే కొంచెం మైండ్ అనేది రిలీఫ్గా ఉండాలి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి బైబిల్ చదవండి. దయచేసి కుటుంబ ప్రార్థన చేయండి. పరిపూర్ణత ఆవిడని స్వస్థపరిచినట్టు యేసయ్య మన దగ్గర లేరు కదా. ఇప్పుడు ఆయన చేతిలోకి వెళ్ళి స్వస్థపరచడానికి ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడు అంటే నా చేతిలో బైబిల్ ఉంది, నా దగ్గర దేవుడు ఉన్నాడు. మీ చేతిలో బైబిల్ ఉంది, మీ దగ్గర దేవుడు ఉన్నాడు. అది చాలదా మన పరిపూర్ణత గలవానిగా కాపాడడానికి, రక్షించడానికి, పరిపూర్ణతగా చేయడానికి? ఇంకేం కావాలి? ఆ రోజులు ఆ స్త్రీ చేతిలో బైబిల్ లేదే, అక్కడ ఉన్న వాళ్ళ చేతుల్లో బైబిల్ లేదే. ఆ గ్రంథం తీయాలి, వాళ్ళు బయటికి తీసుకురావాలి, విశ్రాంతి తినపుట ఆయన చదవాలి, మళ్ళీ లోన్ తీసుకెళ్ళి బీరువాలో పెట్టేయాలి. అప్పుడు బీరువాలు వేరలే, చక్క బీరువాలు అవన్నీ కూడా పెట్టెలు, చాలా హుందాతనంగా ఉండి ఇనప పెట్టెలు. మరి ఇప్పుడు ఆయన వాక్యధారి, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చేసాడు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాక్యం చదువుకొని మనం దేవునిలో ప్రిపేర్ అవ్వాలి, మన ఆత్మని సిద్ధపరచుకోవాలి. కాబట్టి మరలా చెప్తున్నాను, ఆమెను కొట్టిన దినము విశ్రాంతి దినము. యేసు ప్రభువారు నేల మీద ఏవేవో రాయట్లేదు, అదొకటే రాసి ఈ దినం మన పాపం చేయకుండా ఉండవాడు ఉంటుంది. ఇంకా దీనికి మీరు ఏమైనా కాంట్రవర్సీని చెయ్యాలి, ఏదో పేర్లు పెట్టాలి, అలా కాదు, ఇలా కాదు, ఇలా రాశారు, అలా రాశారు, మీరు అలా తప్పు చెప్పారు అంటే ఇక ఇంతకు మించి మ్యాటర్ ఈ విషయంలో నేను ఇవ్వలేను. ఇక మీరు నన్ను కొట్టుకున్నా, తిట్టుకున్నా, చంపుకున్నా, అబద్ధం చెప్పాను అనుకున్నా, నన్ను నేను మీకు అప్పచెప్పుకున్నా, నేను చేసుకుంటారు చేసుకోండి. ఓకే. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి కాకడిని తప్పించమనైనా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించను గాక. గుడ్ నైట్.